హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మాది కోరిన ప్రణయం పార్ట్ 228తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఏం జరిగిందో తెలియక ఇంకా ఫోన్ రాకపోవడంతో విసుగ్గా ఉన్న గిరిధర్ రమణి భర్తకి ఫోన్ చేయిస్తాడు. అప్పటికే హాస్పిటల్లో స్పృహ లేకుండా ఉన్న అతని ఫోన్ పనిచేయదు. రాజమ్మ అల్లుడికి ఫోన్ చేయిస్తాడు. అతని భార్య ఫోన్ లిఫ్ట్ చేసి అప్పటికే రాజమ్మ ద్వారా విషయం మొత్తం తెలియడంతో అది మొత్తం చెప్పేస్తుంది. మీ వల్ల ఈరోజు నా భర్త, మా బావగారు హాస్పిటల్లో ఉన్నారు. మా అమ్మ నాన్న ఉద్యోగం పోగొట్టుకున్నారు. అసలు ఎవడు నువ్వు అని కోపంగా అమ్మాయి అరుస్తుంటే ఫోన్ కట్ చేస్తారు. ఇది కూడా మిస్ అయింది, తప్పించుకుంది అని కోపంగా అరుస్తూ చేతికి దొరికిన వస్తువుని విసిరేస్తాడు గిరిధర్ కోపంగా. నేను చెప్తూనే ఉన్నాను, మీరిన్నారా అని అంటాడు కిల్లర్. ఎంత జాగ్రత్తగా చేసినా మన మీద తప్పు లేకుండా దొరికిన వాళ్ళే ఇరుక్కుంటారు అని నేను అనుకుంటే అసలు మిస్ అయిపోయింది. వాళ్ళు దొరికిపోయారు. ఇప్పుడు నాకు వచ్చిన నష్టమేమీ లేదు. నేనెవరో కూడా తెలుసుకోలేరు. అక్కడి వరకు సేఫ్. కానీ రెండోసారి కూడా బాధ పెడదామంటే తప్పించుకుంది అది. ఇంకా ఇంకా కసి పెరిగిపోతుంది అది తప్పించుకుంటుంటే అని అంటాడు గిరిధర్. అప్పుడే గిరిధర్కి ఒక ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, చేస్తున్నామండి. ఆ అమ్మాయి ఏమైనా సామాన్యురాలా? ఇప్పుడు ఫుల్ సెక్యూరిటీతో ఉంది. అలాగే ఆమె భర్త చూపు మొత్తం ఆ అమ్మాయి మీదే ఉంది. చిన్న గీత కూడా అమ్మాయి మీద పడడానికి వీలు లేనట్టే చూసుకుంటున్నాడు అతను. అయినా కూడా చేస్తున్నాము. మీకోసం కాకపోయినా మా కోసమే చేసుకుంటున్నాం అని అంటాడు కోపంగా గిరిధర్. అది చేస్తే మీకే లాభం అని అవతల వాళ్ళు అంటుంటే, అందుకోసమే కదా చేస్తున్నాం. పని పూర్తయ్యాక అయ్యిందని చెబుతాం. కంగారు పెడితే మేమేం చేయలేం అని ఫోన్ కట్ చేస్తాడు. చూడండి బాస్, ఇప్పుడు ఎవరు చేయించారు అనేది తెలుసుకోవడం కోసం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఒక పక్క కలెక్టర్గా ఆవిడ గారు పోలీసుల్ని తెలుసుకోమని ఆదేశిస్తుంది. ఇంకో పక్క ఆమె భర్త తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మీరిప్పుడు చేయాల్సింది ఏంటి అంటే కొద్ది రోజులు సైలెంట్గా ఉండడమే. ఇక ఈసారి గురి చూసి దెబ్బ తగిలేలా కొట్టడమే అని చెబుతాడు కిల్లర్. ఈ పిల్ల ఎలాగో బాధపడలేదు. కనీసం రేపు సబ్మిట్ చేయబోయే ఆ ప్రాజెక్ట్ అన్నా పోవాలి. ఆ మేనేజర్కి ఫోన్ చేయి అని అంటాడు గిరిధర్. మరుక్షణమే మేనేజర్కి ఫోన్ చేస్తాడు కిల్లర్. పని అయిపోయింది సార్. రేపు ఈ సమయానికి విషయం తెలిసిపోతుంది మీకు అని చెప్తాడు మేనేజర్. జాగ్రత్తగా చేసావు కదా, ఎవరికి ఏమీ తెలియకుండా? ఏం జరిగిందో తెలుసుకోలేరు, జాగ్రత్తగానే చేశాను అని చెప్తాడు మేనేజర్. ఓకే, పని పూర్తయిపోతే అమౌంట్ వచ్చేస్తుంది నీ చేతికి అని చెప్పి ఫోన్ కట్ చేసి రేపు జరగబోయేదానికి పని పూర్తి చేసేసాడంట అని అంటాడు. చూడాలి, ఏదైనా సక్సెస్ అయితే వాడికి మొదటి దెబ్బ మనం కొట్టినట్టే అవుతుంది. మన గెలుపు మొదలైనట్టే, వాళ్ళ పతనం స్టార్ట్ అయినట్టే అని మనం నిర్ణయించుకోవచ్చు. ఏదైనా అంటే కోపం వస్తుంది, కానీ గిరిధర్ భార్య విషయంలోనే అంత జాగ్రత్తగా ఉన్నవాడు తన కంపెనీ విషయంలో జాగ్రత్తగా ఉండడా అని అడుగుతాడు గిరిధర్ పక్కన ఉన్నవాడు. ఉంటాడు. అంత జాగ్రత్తగా ఉన్నా తప్పు జరుగుతుంది. కంపెనీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. మేనేజర్ చేయవలసిన పని డ్యామేజ్ అయిపోతుంది. ఒక ప్రాజెక్ట్ అనుకున్న టైంకి అందించకపోతే కొన్ని కోట్లలో నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు వాడికి అదే దెబ్బ తగలబోతుంది అంటాడు గిరిధర్. మనం ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ వెళ్ళి మన ఉనికిని మనమే తెలియజేస్తున్నామేమో, అది ఆలోచించు అని అంటారు. అప్పటికే ప్రతి పని విఫలమైపోతుండటంతో మిగిలిన ముగ్గురికి ఎప్పుడు ఏ క్షణం దొరికిపోతామో అన్న భయం స్టార్ట్ అవుతుంది. పూర్వం అసురులు కానీ శత్రువులు కానీ దెబ్బలు ఎన్ని తగిలినా, ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ పోరాటం చేస్తూనే వచ్చారు. కానీ మనకెందుకు అని వదిలేయలేదు. ఒకసారి బరిలోకి దిగాక వెనకడుగు వేయకూడదు. ఇప్పుడు మనం వెనకడుగు వేయకపోయినా మనకు వచ్చే నష్టమేమీ లేదు. మన జీవితాలు ఎప్పుడో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాయి. ఇక ముందు కూడా అలాగే బతుకుతాం, అంతే కదా తేడా అని లోపలికి వెళ్ళిపోతాడు గిరిధర్. రూమ్లోకి రాగానే నైని ఒక్కతే కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంటే కొడుకెక్కడా అని అడుగుతాడు అద్దు. భూమి దగ్గరున్నాడు. హాల్లో కూడా లేరు వాళ్ళు.
అడుగుతాడు అద్దు. రూమ్లో ఇద్దరు ఆడుకుంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. నువ్వెందుకు మరీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నావు? ఆ కళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తున్నావు. బాలింతలు అప్పుడే స్క్రీన్ అలా చూడకూడదని అమ్మ వాళ్ళు చెబుతున్నారు కదా అని నయని పక్కన కూర్చొని అడుగుతాడు అద్దు. ఎక్కువేమీ చూడడం లేదులే. అయినా సేఫ్టీ గ్లాసెస్ పెట్టుకున్నాను కదా. రేపు ప్రాజెక్ట్ నేనే సబ్మిట్ చేయాలని మేనేజర్ ఫోన్ చేసి చెప్పారు. అది తెలుసులే. కొంచెం నర్వస్గా ఉంది అద్దు. ఎందుకు? నీకేమైనా కొత్త? ఇంతకుముందు ప్రాజెక్ట్ నువ్వే కదా సబ్మిట్ చేశావు. మధ్యలో గ్యాప్ వచ్చింది కదా. అదేం పెద్ద సమస్య కాదులే. ఆల్రెడీ రీచెక్ చేసుకున్నావు కదా. అక్కడికి వెళ్ళగానే ఆ ప్లేస్లో నిలబడగానే ఆటోమేటిక్గా మళ్ళీ ఫ్లోలో వచ్చేస్తుంది. టెన్షన్ పడకు ఎక్కువ అని బొగ్గ మీద ముద్దు పెడతాడు. నేను కూడా ఆఫీస్కి వచ్చేస్తాను అద్దు. ఎందుకు? నన్ను మిస్ అవుతున్నావా అని అంటాడు నయని భుజం చుట్టూ చేయి వేసి. అలాగే అనుకో. ఎలాగో నా క్యాబిన్లో నేనే ఉంటాను కాబట్టి ఒక ఉయ్యాల ఏర్పాటు చేసుకుంటే బుడ్డోడిని తీసుకొని వచ్చేస్తా అని అంటుంది. అప్పుడు మీ అత్తగారు వాళ్ళు ఒప్పుకుంటారా? అదే కదా నా బాధ. రేపు వాడిని తీసుకొని రావాలి. కొంచెం వాడికి ఫుడ్ పెట్టడం మొదలు పెట్టే వరకు వదిలేసి రావడం కుదరదు. నువ్వు ప్రాజెక్ట్ బిజీగా ఉంటే వాడి డైపర్ ఎవరు మారుస్తారమ్మా? వాళ్ళ నాన్న మారుస్తారు బాబు. నా వల్ల కాదు అంటాడు చేతులు ఊపుతూ అద్దు. ఆహా, ఇప్పుడు తండ్రులు కూడా బిడ్డలకి అన్ని పనులు చేస్తున్నారు బాబు. ఇన్స్టాలో రీల్స్ చూడడం లేదా? అవన్నీ రీల్స్ కోసం మాత్రం చేసావమ్మా. రియాలిటీకి వచ్చేసరికి ఎవ్వరూ చేయరు. అయినా వాడిని ఎత్తుకొని ఎంతసేపు తిప్పమన్నా తిప్పుతా. ముక్కు మూతి తొడవమన్నా తుడుస్తా. డైపర్ మార్చడం నా వల్ల కాదే. 1కి వెళ్ళినవి మార్చాలంటే మారుస్తా కానీ 2కి వెళ్ళినవి మార్చాలంటే నా వల్ల కాదమ్మా. నేను లేకపోతే ఏం చేసేవాడివి అద్దు? కొట్టానంటేనా? ఏం మాటలవి? నువ్వు లేకుండా ఎక్కడికి పోతావు? అప్పుడప్పుడు తిక్కలు వస్తాయే మీ ఆడవాళ్ళకి అని కోపంగా అంటాడు. నీకెందుకు కోపం వస్తుంది అద్దు? బావగారు చూడు, అసలు భూమి మీద ఒక్కసారి కూడా కోపంగా అరవడం కానీ మాట్లాడడం కానీ నేను చూడలేదు. నువ్వు మాత్రం గంటకొకసారి అరుస్తావు నా మీద. ట్విన్స్ అయినా కూడా ఎంత వ్యత్యాసం మీ ఇద్దరి మధ్య అంటుంది నయని నవ్వుతూ. ఆహా, ఒకసారి వెళ్ళి భూమిని అడుగు తెలుస్తుంది. అన్నయ్య కోపం ముందు నా కోపం ఎంత చెప్పు. మీరనే మాటలకి కోపాలు రాక తాపాలు కోరికలు వస్తాయా అని అంటాడు నయని బొగ్గ కొరుకుతూ. సార్, నాకు పనుంది. కొంచెం నన్ను రీచెక్ చేసుకొనివ్వండి. ఆల్రెడీ మేనేజర్కి చెప్పాడుగా అన్నయ్య. నీకేం పెద్ద ఇబ్బంది రాకుండా మొత్తం ఒకసారి ఆయన్ని రీచెక్ చేయమని. ఇప్పుడు మళ్ళీ నువ్వు అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చూసావు కదా, 2 రోజుల నుంచి ఆ పని మీదే ఉన్నావు కదా. అంతగా అయితే రేపు ఎర్లీ మార్నింగ్ ఎలాగో నీ కొడుకు పడుకొనివ్వడుగా, అప్పుడు చేసుకో. ఇప్పుడైతే పక్కన పెట్టు అని ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టి నయని ఒడిలో వాలి కాసేపు తలమర్దన చేయి అని అడుగుతాడు. దక్ష్ లోపలికి వచ్చేసరికి భాన్ని పడుకోబెట్టి చిన్ని చిన్ని పదాలు చెబుతున్న భూమిని చూసి నవ్వుకుంటూ, అప్పుడే నిన్ను బిగ్ మమ్మీ అని పిలవాలా వాడు? అసలు మొగుడు కోసం ఎదురు చూడడం అనే కాన్సెప్ట్ మర్చిపోయావు కదూ అని చిరుకోపంగా అడుగుతాడు దక్ష్. అందరూ వచ్చినా నా మొగుడికి ఇంటికి రావడానికి కుదరదులేండి. ఎప్పుడు లేట్ కమింగే. అందుకే ఎదురు చూడాలి అనుకోవడం లేదు అని అంటుంది భూమి నవ్వుతూ. ఆహా, ఇంతకుముందు అర్ధరాత్రి 11కొచ్చిన ఎదురు చూసే శ్రీమతి ఇప్పుడు ఈ డైపర్ గాడి వల్లేగా పూర్తిగా మర్చిపోయింది. వాడే ప్రపంచం అయిపోయాడు. ఇప్పుడు కూడా నీకోసం ఎదురు చూస్తున్నాను రామ్, పోట్లాడటానికి అని అంటుంది లేచి కూర్చొని. దేనికోసం అంటుందో తెలిసి, ప్రొఫెషన్ టాపిక్ మన బెడ్రూమ్లో మాట్లాడడానికి నేను ఒప్పుకోనుగా అని నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. బెడ్రూమ్లో ఒప్పుకో, బాల్కనీలో ఒప్పుకుంటావుగా అని కొనుక్కుంటూ దక్ష్ రాగానే బొడ్డోడిని ఎత్తుకోగానే దక్షిని అలాగే బాల్కనీలోకి తీసుకువెళ్ళి బెడ్రూమ్లో మాట్లాడకూడదు కానీ బాల్కనీలో మాట్లాడొచ్చు అని అలాగే ఉయ్యాల్లో కూర్చోబెట్టి దక్ష ఎదురుగా ఉన్న చిన్న టీపాయ్ మీద కూర్చొని కాళ్ళ చేతులా అని అడుగుతుంది. ఎవరి కోసం అడిగిందో తెలిసి ఇలాంటివన్నీ కాంపౌండ్ లోపల అనగానే, అబ్బా ప్లీజ్ చెప్పు రామ్. ఒక కాలు ఒక చేయి అని అంటాడు భాన్కి ముద్దు పెడుతూ. ఇది నేను
ఒప్పుకోలేను రామ్. దీని గురించి మన మధ్య డిస్కషన్ కూడా వద్దు నల్లత్రాజు. ఒకప్పుడు నిన్ను కాపాడుకోవడానికి చాలా చేశాను ఇలాంటివి. అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు రావడానికి కారణం నువ్వు కలెక్టర్ అనా? అది నీ వరకు మాత్రమే పరిమితం. నేనెప్పుడు అదే దక్షతని. నా ఫ్యామిలీ జోలు ఎవరైనా వస్తే నేను ఎలా రియాక్ట్ అవుతానో అలాగే రియాక్ట్ అవుతాను. ఇక దీని గురించి నో మోర్ డిస్కషన్ అని అంటాడు సూటిగా భూమి కళ్ళల్లోకి చూస్తూ. నీకెందుకు అర్థం కావడం లేదు రామ్? ఇప్పుడు వాళ్ళు తప్పకుండా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. చెప్పాను కదా నల్లత్రాజ్, ఇంకా దాని గురించి మాట్లాడు వద్దు అని. మీ వాళ్ళు తప్పు చేసి సాక్ష్యాలు ఇచ్చినట్టు నేను ఒప్పు చేసి సాక్ష్యాలు దొరకనివ్వనులే అని అంటాడు. మీ పెదనాన్నని ఒకటి వేయరా? బిజినెస్ మ్యాన్ లాగా ఉండకుండా సెటిల్మెంట్స్ చేయడం మొదలు పెడుతున్నాడు అని అంటుంది భూమి భాన్ వైపు చూసి. ఏరా డైపర్గా, నేను చేసింది తప్ప? మీ పెద్ద మమ్మీని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళని కొట్టడం తప్ప అని దక్ష అడగగానే భూమి వైపు దక్ష వైపు ఏదో అర్థమైనట్లు తల 2 సార్లు తిప్పి చూసి వెంటనే దక్ష బుగ్గని చీకడం మొదలు పెడతాడు. హహహ, వీడు కూడా ఆ విషయంలో నాకే సపోర్ట్ చూసావా అని భూమి వైపు చూసి నవ్వుతుంటే, ఒరేయ్, నువ్వు కూడా ఆయనకే సపోర్టా? నువ్వు మమ్మీకి కదా సపోర్ట్ అని తీసుకోబోతుంటే రాను అన్నట్లుగా దక్ష భుజం మీద తలవాల్చి నవ్వుతాడు. భూమి వాడి నడ్డి మీద ఒకటి వేసి చిరుకోపంగా చూస్తుంటే, ఓయ్, కొడుతున్నావేంటి? అది నా కొడుకంటే అని వాడి నుదురు మీద ముద్దు పెడుతూ, ఇప్పుడు అర్థమైందా? చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు. నేను చేసిందేమీ తప్పు కాదు, అందుకే వాడు నాకే సపోర్ట్ చేశాడు. కాబట్టి ఇక అవన్నీ ఆపేసి పద, నా కూతురికి ఆకలి వేసే టైం అయింది, తినాలి నువ్వు అని అంటాడు ఉయ్యాలలో నుంచి లేస్తూ. దక్ష్ భుజం మీద పడుకొని వెనక వస్తున్న భూమిని చూసి నవ్వుతున్న వాడిని చూసి, పోరా, నేను నీతో కటీఫ్ అని భూమి ముందుకు వెళ్ళిపోతుంటే తలెత్తి దక్ష్ వైపు చూస్తాడు వాడు. నీతో నాతో మాట్లాడకుండా ఒక 10 నిమిషాలు కూడా ఉండలేదు మీ మమ్మీ. వదిలే, పట్టించుకోకు అని వాడితో కబుర్లు చెప్తూ కిందకొస్తాడు దక్ష్. డిన్నర్ చేస్తుండగా, నైని, అద్దు చెప్పాడు కదా, రేపు నువ్వు 11 కల్లా ఆఫీస్కి వచ్చేసాయి, పని చూసుకొని వెంటనే వచ్చేద్దు గాని అని చెబుతాడు దక్ష్. అలాగే కానీ వాణ్ణి కూడా తీసుకురావాల్సి వస్తుంది బావగారు. తీసుకురా, ఎత్తుకోవడానికి వాళ్ళ నాన్న మామ ఉన్నారు కదా అని అంటాడు దక్ష్. పెద్ద డాడీ కూడా ఉన్నాడు అని అంటాడు అద్దు. బావగారు కూడా రేపు నాతో పాటు క్లయింట్స్ దగ్గర ఉంటారు అక్కడ అని చెబుతుంది నైని. అబ్బో, అంటే డ్యూటీ నాకు వేస్తున్నానని ముందే చెప్తున్నావన్నమాట. డ్యూటీనా అద్దు, కొడుకునెత్తుకోవడం కూడా అని అడుగుతారు మనోహర్ గారు. సరదాగా అన్నానులే నాన్న అంటాడు అద్దు. మేముంటాంగా, మేం చూసుకుంటాంలే మా మనవడిని అని తాతలిద్దరూ అనగానే డైపర్లు మార్చాల్సి వస్తుంది అని అంటాడు అద్దు. 2 గంటలు ఇబ్బంది పెట్టడలే అని నవ్వుకుంటూ వాడి గురించి కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తారు అందరూ. ఏంటి భూమి, వాడి గురించి టాపిక్ వస్తే ఏదో ఒకటి ఆపకుండా మాట్లాడేదానివి, లేదా నా కొడుక్కి దిష్టి పెట్టకండి అనేదానివి, ఈరోజు మాట్లాడడం లేదు అడుగుతారు వైజయంతి గారు. వాడితో నేను కటీఫ్, అందుకే వాడి గురించి ఇప్పుడు నేను మాట్లాడడం లేదు అని భూమి అనగానే ఆశ్చర్యంగా అందరూ, వాడితో కటీఫ్ ఏంటి, ఏం చేశాడాడు, కలెక్టర్ గారికి కోపం వచ్చింది అని నవ్వుతూ అడుగుతారు. వాడు ఒక విషయంలో నాకు కాకుండా వాళ్ళ పెద్ద డాడీకి సపోర్ట్ చేశాడు, పైగా నా దగ్గరికి రాను అన్నాడు, అందుకే వాడితో నేను కటీఫ్. మనం ఎంతగా వాళ్ళని చూసుకున్నా చివరికి వాళ్ళు వాళ్ళ పార్టీయే ఉంటారు భూమి అని అంటుంది నైని. అది నిజమే, ఇవాళే నాకు జ్ఞానోదయం అయ్యింది అంటుంది భూమి. 4 నెలల పిల్లోడి మీద ఎన్ని అభాండాలు వేస్తున్నారు అంటారు స్రవంతి నవ్వుతూ. వాడు వేసే వేషాలు 4 నెలల పిల్లోడు వేసినట్టున్నాయా అంటుంది భూమి మూతి తిప్పుతూ. ఇంతకీ ఏ విషయంలో వాడు అన్నకి సపోర్ట్ చేశాడు వదినా అని అడుగుతాడు అద్దు నవ్వుతూ. ఏదో ఒకటి చేశాడులే, సపోర్ట్ చేస్తే చేశాడు, నా దగ్గరికి రానని ఆయనను అతుక్కుపోయాడు. రోజు గంటలు గంటలు వాడిని ఎత్తుకొని ఆడించేది నేను, కానీ ఈరోజు మాత్రం పెద్ద డాడీ ఎత్తుకోగానే నేను అవసరం లేకుండా అయిపోయిన ఆడికి. కాబట్టే నేను వాడితో
కటీఫ్. వాడితో మాట్లాడను, వాడిని ఎత్తుకోను, వాడిని చూడను. ఇదే మాట మీద కనీసం 2 రోజులు నిలబడు అంటాడు దక్ష్. 2 రోజులు కాదు, వారం రోజులు అని అంటుండగానే ఉయ్యాల్లో ఉన్నవాడు చిన్నగా ఏడుపు అందుకోగానే, అరే వస్తున్నా నాన్న అని తనది తినడం అయిపోవడంతో లేచి వాడి దగ్గరికి వెళ్ళబోతుంటే అందరూ గట్టిగా నవ్వేస్తారు. ఓయ్ హలో, ఎందుకు నవ్వుతున్నారు? శపథాలు చేసినంతసేపు పట్టలేదు పరుగు పెట్టడానికి, అందుకేలే అని దక్ష్ వెటకారంగా అనేసరికి, నేను మాట్లాడను, ఎత్తుకొని చూడను అన్నాను, ఉయ్యాల ఓపను అని అనలేదుగా అని మూతి తిప్పుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి. కథ కొనసాగుతుంది. నిజంగానే మాట్లాడకుండా ఎత్తుకోకుండా ఉంటుందా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో.